ఆగినాము ఏంటి మీరు అంటే కూడా అక్కడే ఆగి వీక్షం ఉన్నటువంటి చెప్పుకోండి మీరు ఏం తీసుకుంటా చేసుకోండి అని ఒక అధికారి మరి ప్రజలకు చేసే సేవ చేసిన అధికారి అలాగే బిహేవ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటి అధికారులు మీరు పని చేయించండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఆర్డీఓ ఎంఆర్ఓ గత ఆర్డీఓ ఎంఆర్ అంతా మరి లంచగొండీలు అయిపోయి వీళ్ళందరికీ రైతులందరికీ అన్యాయం చేసిరు. అది గమనించి వాళ్ళ పైన విచారణ చేయించేసి మరి ఎవరైతే భూములు దోచుకున్నారో గత లీడర్లు వాళ్ళ పైన విచారణ చేయండి. మీకు మొత్తం లిస్ట్ ఇచ్చాము, టోటల్ లిస్ట్ ఇచ్చాము, ఎవరెవరు తిన్నారు ఎవరెవరు రావాలని చెప్పి లిస్ట్ ఇచ్చాము. అయినా ఇప్పటి వరకు విచారణ చేయలేదు. దయచేసి మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నాము మరియు డిమాండ్ చేస్తున్నాము. మీరు వారం 10 రోజుల్లో మాకు నిర్వాసితులకు అందరికీ పరిహారము, ఇంటికో ఉద్యోగము, రావాల్సిన అన్ని వసతులు 2013 చట్టం ప్రకారం రావాల్సిన అన్ని వసతులు ఇవ్వకపోతే మరి కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేస్తాము. రాబోయే అసెంబ్లీలో మరి అసెంబ్లీ దగ్గర కూడా వస్తామని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మీరు చివరి గారిగా చెప్తున్నాము ధర్నా చౌక్ గురించి మాకు న్యాయం చేయండి. మేమందరం రైతులము, మరి రైతులతో కలిసి రోజు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తున్నాము. దయచేసి న్యాయం చేయండి చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ధర్నా చౌక్ వచ్చిన ప్రతి ఒక్కరికి రైతులకి అలాగే పార్టీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, నిర్వాసుల ఐక్యత.